తెలంగాణ మినీ కుంభమేళాగా చెప్పుకునేటువంటి మేడారం జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఈ జాతరకు తరలివచ్చేటువంటి భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ 4000కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మేడారం జాతరకు వచ్చే వాళ్ళు తిరిగి అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లేందుకు కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లలో క్యూ కట్టాల్సిందే. ఇక్కడ క్యూ కడితేనే బస్సు ఎక్కేందుకు అనుమతిస్తారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ఇటువంటి జిల్లాలతో పాటు హైదరాబాద్కు చెందినటువంటి వివిధ ప్రాంతాలకు నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ఇక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక టెర్మినల్ని ఏర్పాటు చేశారు. ఇందులో 9 కిలోమీటర్ల మేర దాదాపు 51 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లలో ఉన్న వాళ్ళను పర్యవేక్షించేందుకు, బస్సుల్లో ప్రయాణికులను తరలించేందుకు దాదాపు 10,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 7,000 పైచిలకు డ్రైవర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. 2,000 పైచిలకు కండక్టర్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. వీళ్ళని సూపర్వైజ్ చేసేందుకు సూపర్వైజర్లు కావచ్చు, వివిధ అధికారులు కావచ్చు, దాదాపు 1000 మంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడమే ఆర్టీసీ ముఖ్య లక్ష్యమని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. 4,000 పైచీలకు ప్రత్యేక బస్సులను మేడారం జాతరకు ఈసారి ఆర్టీసీ నడిపిస్తుంది. ఈసారి కూడా ఈ బస్సుల్లో మహాలక్ష్మి మహిళలకు ఉచిత పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే పురుషులకు మాత్రం 50% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చేప్పుడు డీజిల్ ఖర్చులు కూడా వాళ్ళకు మిగలట్లేదని కూడా అధికారులు అంటున్నారు. ఈ 50% అదనపు ఛార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లో మేడారం జాతరకు వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్ టెర్మినల్ని ఏర్పాటు చేయడమే కాదు, ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. అందులో 76 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా రద్దీ ఎట్లా ఉంది, బస్సుల కోసం వచ్చేటువంటి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ తోపులాటలు జరుగుతున్నాయి, ఎక్కడ బస్సులు అవసరం ఉన్నాయి, ఎక్కడ అవసరం లేదు అనే అంశాలని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తుంటారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఒకేసారి దర్శించుకున్నటువంటి భక్తులంతా కూడా తిరిగి తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళందరినీ వేచి ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు మనం చూడవచ్చు. ఒకేసారి 20,000 మంది పైచీలకు క్యూ లైన్లలో ఉండే విధంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతకు మించి ప్రయాణికులు వస్తే, భక్తులు వస్తే వాళ్ళు ఇక్కడ వేచి ఉండేందుకు ఇక్కడ తాత్కాలిక షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. 4,000 ఆర్టీసీ బస్సులను ఒకేసారి ఆపరేటింగ్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ఉండాలి. ఇక్కడ అవసరమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పర్యవేక్షణ కూడా ఉండాలి. దానికి సంబంధించి వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను అండ్ టీం ఇక్కడ వాళ్ళంతా కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి జాతరకు కూడా వీళ్ళే, ఈ జిల్లా వాళ్ళే దీన్ని పర్యవేక్షిస్తుంటారు. సార్, ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులు ఏమన్నా మరమ్మతులకు గురైతే వాటికి సంబంధించి ఇక్కడ ఏమన్నా గ్యారేజ్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేశారా? నసండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా బస్సులు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే గత 6 నెలల నుండి మేము స్పెషల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు అన్నట్టు ఫెయిల్ అయితే కూడా మనం అటెండ్ చేసుకోవడానికి హన్మకొండ నుండి ఇక్కడ వరకు దాదాపు 15 జీప్స్ స్పెషల్ మొబైల్ టీమ్స్ ఉంటాయి. అందులో మెకానిక్స్ ఉంటారు, ఒక అధికారి ఉంటాడు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా అటెండ్ చేసేస్తాడు. అవి కాకుండా జామ్ అయినప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే వెహికల్స్ మూవ్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఒక్కోసారి. అటువంటి సందర్భాల్లో వాడుకోవడానికి మేము బైకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా 10 బైకులు ఉన్నాయి. ఈ 10 బైకులు ఒక్కో బైక్ మీద ఒక మెకానిక్, ఒక అసిస్టెంట్ ఉంటాడు. కావాల్సిన పనిముట్లు కూడా ఉంటాయి అందులో. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు జామ్ కూడా అవకాశం లేదు. ఒకవేళ జామ్ అయిపోయింది, లేకపోతే బండి ఫెయిల్ అయిపోయింది అనుకోని అది కదలకుండా ఉంటే వాటిని పక్క తోయడానికి మాకు క్రేన్లు ఏర్పాటు చేశాము, ట్రాక్టర్లు ఏర్పాటు చేశాము. దాదాపు 60 క్యూ లైన్లను ఏర్పాటు చేశామని అంటున్నారు. అందులో 54 మాత్రమే వినియోగిస్తున్నారు, 6 మాత్రం ఖాళీగా వదిలేస్తున్నారు. ఎందుకు సార్ ఈ 6 ఫ్రీగా వదిలేస్తున్నారు? ఈ 6 క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ఏర్పాటు చేస్తున్నామండి. ముఖ్యంగా ఏదైనా వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి పోలీస్ వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని మేము 6 ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇక్కడ ఒక 3, అటువైపు ఒక 3 ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇవి మనకు ఉపయోగపడతాయి. మొత్తానికి మేడారం జాతరకు తరలి వచ్చేటువంటి ప్రతి భక్తుల్ని క్షేమంగా
చివరి భక్తుని వరకు కూడా క్షేమంగా గమ్యస్థానానికి చేరవేసే వరకు కూడా ఆర్టీసీ అధికారులు తమ సాయశక్తిలా కృషి చేస్తామని అంటున్నారు. మేడారం దర్శించుకోలేని భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మరి వాళ్ళు బంగారం తీసుకోవడం ఎలా? అందుకే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి బంగారాన్ని బుక్ చేసుకుంటే 299 రూపాయలకే అమ్మవార్ల బంగారం, ఒక 100 గ్రాముల బంగారంతో పాటు అమ్మవార్ల చిత్రపటాలు, పసుపు, కుంకుమను కూడా వాళ్ళకి అందజేస్తుంది.